శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. దీపావళి ఇంకొక 2-3 రోజులు దీపావళి వస్తుంది. దీపావళి అంటే మనమంతా ఏం చేస్తాం స్వామి? పొద్దున లేవాలి, నూనె వేసుకొని స్నానం చేయాలి, గంగా స్నానం చేయాలి. ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకోవాలి, టపాసు పెట్టాలి, జాలిగా సంతోషంగా తృప్తిగా ఆటం పాటం సంతోషంగా ఉండాలి. అవును, ఫెస్టివల్ అంటే అలా ఉండాలి. అందరికీ భగవదనుభవం సార్బా దీపావళి శుభాకాంక్షలు. కానీ మనందరూ ఇంత సంతోషం ఉన్నాం, గుడిలో ఏమవుతుంది? స్వామివారికి ఆ రోజు విశేష అభిషేకం, విశేష అలంకారాలు, విశేష నైవేద్యం. అందరూ గుడికి వెళ్తున్నారు, అర్చన చేస్తున్నారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీరంగంలో ఈరోజు జాలి అలంకారం కూడా చేస్తారు. పెరియాழ்వారు ఆండాలోడ తండ్రి కదా, దీపావళి సీర్ ఇయ్యాలి కదా. నంబెరుమాళ్ళకి పెరియాழ்వారు సీర్ ఇస్తున్నారా లెక్కక స్వామివారి ముందుకు ఒక మూటల్లో కాయిన్స్ అన్నీ వేసి స్వామివారి ముందుకు పెట్టి ఆ కాయిన్స్ అందరికీ వినియోగం చేస్తారు. దీపావళి రోజు జాలి అలంకారంను పేరు. ఇది ప్రతి దీపావళిలో జరుగుతుంది. దీపావళి అంటే సంతోషమా సర్వేట్ విషయం, అన్ని గుడిలో అభిషేకం అన్నీ జరుగుతుంది కదా విశేషంగా. కానీ ఒక్క గుడిలో ఆ రోజు స్వామివారు తర్పణం చేస్తున్నారు. అవును, స్వామి పెరుమాళే స్వయంగా తర్పణం చేస్తున్నారు. ఎక్కడ స్వామి? నేను రామవారు వీరికి జడాయుకి దశరథ మహారాజాకి తర్పణం చేసిన విభవదారం గురించి నేను చెప్పలేదు. అర్చావతారంలో ఒక స్వామి తన భక్తుడికి దీపావళి నాడు తర్పణం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా జరుగుతుంది. అది ఎక్కడ అంటే ద్రావిడ శృతి దర్శకాయ నమః. అలాంటి తన ద్రావిడ శృతి అనే దివ్య ప్రబంధంలో లోకంలో ప్రసిద్ధి అవడానికి ఎవరు కారణమైన ఒక దివ్యదేశం తిరుక్కుడందే, కుంభకోణంలో ఉన్న ఆరామద పెరుమాళ్ సారంగవాణి తిరుక్కోయిల్. ఆ స్వామివారిని ఇది. మూలవరి పేరు ఆరావముద ఆళ్వాన్ పేరు, ఉత్సవరికి సారంగవాణి అని పేరు. ఉత్సవమూర్తి పంచాయుధం పెట్టుకొని ఉన్నారు. చంగు, చక్రం, గద, సార్గం, కట్కం. స్వామి పంచాయుధము పెట్టుకొని ఉన్న స్వామిదా ఉత్సవ సారంగబాణి. ఆ ఉత్సవమూర్తి తన భక్తుడికి తర్పణం చేస్తారు దీపావళి రోజు. ఎవరికి స్వామి అంటే ఆ సారంగమాణి తిరుక్కోయిల్లో నారాయణ స్వామి అని ఒకటి ఉన్నారు ముందు. చేస్తున్నారంటే ఆ గుడిలో వంటశాలలో పనిచేసిన వాడు, మడపల్లి స్వామివారికి వంట చేసి ప్రసాదం చేసిన వారు ఆ స్వామి. ఆయన తనకు వచ్చిన అన్ని డబ్బన్ని సేకరణ చేసి, ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం కదా ఆ స్వామి గుడియోడ రాజగోపురం, ప్రధాన గోపురం, పెద్ద గోపురం కదా, ఆ పెద్ద గోపురం కట్టినది ఆ స్వామియే, ఆ నారాయణ స్వామియే. తనకు వచ్చిన డబ్బన్ని చేసి ఆ స్వామివారికి ఆ గోపురం కట్టించారు. కట్టి కొన్ని నాళ్ళు ఆయన చనిపోయారు. ఆ నారాయణ స్వామి ఒక బ్రహ్మచారి, ఆయన పెళ్ళి అవట్లేదు ఇంకా, కానీ ఆయన చనిపోయారు. పెళ్ళి అవట్లేదు, పుత్ర సంతానం లేవు, ఎవరు ఆయన తర్పణం చేయడానికి ఎవరు లేదు కదా శాస్త్రంలో. అది ఆయన మరి చనిపోయినది ఈ దీపావళి నాడే. ఆయనకి సంస్కారాన్ని అయిపోయిన తర్వాత అర్చకుడు మరుసటి రోజు, అమావాస్య రోజు మరుసటి రోజు గుడిలో పోతే వంటశాల నుంచి స్వామివారి గర్భగృహానికి ఈరతో ఎవరో నడచిన మారి ఒక ఫుట్ ప్రింట్స్ ఉంది, వాటర్ ఫుట్ ప్రింట్స్ ఉంది. ఎవరు అని ఆలోచన చేసుకుని గుడి ఓపెన్ చేస్తే లోపల ఉత్సవ స్వామివారు ఈరంతో బట్టలు వేసుకొని అసభ్యంగా యజ్ఞోపవీతం వేసుకొని ఉపవీర్యా లేకుని
అసభ్యంగా ప్రాచీన విద్య వేసుకొని చేయిలో దర్భంతో నించున్నారు. ఈయన వెళ్ళి అక్కడ నారాయణకి తర్పణ సంస్కారం చేసుకుని వచ్చేసారు తన భక్తుడి కోసం. సర్వేశ్వరం చూడండి, సాధారణంగా ఈర బట్టలతో మన ఇంట్లో కూడా ఆరాధన చేయకూడదు, ఇంట్లో దేవుడు కూడా ముట్టకూడదు, దీపం కూడా పెట్టకూడదు ఈర వస్త్రంతో. కానీ దేవుడే ఈర వస్త్రం వేసుకొని ఉపవీధిగా లేకుండా మన గుడి స్వామివారికి ఏం చేయకూడదు. స్వామియే అసభ్యంగా వేసుకొని దర్భం చేయిలో పెట్టుకొని నిల్చున్నారంట. ఎందుకు? తన భక్తుడికి నేను పరాధీనుడు, ఆయనకి ఎవరు లేవు కదా, నేనున్నాను, నా భక్తుడికి నేను ఎప్పుడు ఉన్నాను, ఆయన సంస్కారం చేయలేవురా, నేను చేస్తాను. ఆయన చెప్పిన మాటగాడు, చేసిన వారు స్వామివారు. ఇప్పుడు కూడా మన అందరూ దీపావళి సెలబ్రేట్ చేస్తున్న సమయంలో ఆ గుడిలో మాత్రం ఆ స్వామివారు ముందు అప్పుడు ఆ రోజు ఏ అర్చక స్వామి ఉన్నారో అర్చక స్వామి ఆ నారాయణ స్వామి వారికి సంస్కారం చెయ్యాలి. ఇప్పుడు వరకు జరుగుతున్న విషయం అది. సో ఈ దీపావళి నాడు ఈ కథని స్మరణ పెట్టుకొని మన నారాయణ స్వామి మన కన్నడలో చూడలేవు, ఆ నారాయణ స్వామి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకో ఆయన కోసం స్వామివారే వచ్చారు. భక్తం ప్రధానం. ఆ స్వామివారు పాదంను స్మరణ చేసుకొని ఆయన కోసం కిందకొచ్చి ఇదన్నీ చూపించిన ఆ ఆరామదాడ్వాన్ సారంగమాని పాదారవిందంకు పల్లాండు చేసేని అందరికీ మరి ఒకసారి దీపావళి శుభాకాంక్షలు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః.